హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చూడండి, ఈవేళ నేను గొరకలు ఫ్రై చేస్తాను. నాటు గొరకలు తెలుసు కదండి, శుభ్రంగా ఇలా తోలు తీయించేసుకోవాలి. తోలు తీయించుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు, పెరుగు, పసుపు వేసి శుభ్రంగా కడుక్కుని క్లీన్ చేసుకుని ఇలా పెట్టేసుకోవాలండి. ముందైతే మనం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి. బాండీ అలా వేడెక్కుతూ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఈ చేపల్లో కొంచెం ఒక రవ్వ పసుపు వేయాలండి. సరిపడా సాల్టు, సరిపడా కారం వేసుకోవాలి. ముందు దీన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ దీన్ని ఒక 2-3 నిమిషాలు మ్యాగ్నేట్ చేయాలి. వీటిని ఇలా ఉంచేసుకోవాలి. ఫ్రై కదా, గొరకలు ఇలా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. సాల్ట్ కావాలి, కారం, ఆయిల్, కొంచెం పసుపు, గరం మసాలా అంతా కావాలండి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, అల్లం పేస్ట్ అంతా కావాలి. కొంచెం కరివేపాకు, ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు కావాలండి. కొంచెం కొత్తిమీర, కొంచెం. చూడండి, ఇవన్నీ తయారు చేసే పదార్థాలు. మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నాం కదా, ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఫ్రై కదా. ఇప్పుడు ఇలా ఆయిల్ వేడెక్కగానే 2 ఇలాచి, 4 మిరియాలు వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. కొంచెం కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ పేస్ట్ వేయాలండి. 2 ఉల్లిపాయలు చేసుకుని పెట్టుకోవాలి. ఇందులో బాగా వేగనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసిన గొరకలు ఇందులో పెట్టేసుకోవాలండి. ఒక్కొక్కటి కింద పెట్టుకుని ఒక 10-15 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇలాగా మనం గరం మసాలా పొడి తయారు చేసుకోవాలండి. ఇలా గరం మసాలా పొడి తయారు చేస్తాను. చాలా టేస్టీ ఉంటుందండి ఇలా గొరకలు ఫ్రై అయితే. ఈ నాటు గొరకలు అండి, నాటు గొరకలు పులుసు పెట్టుకోవచ్చు, ఎగురు పెట్టుకోవచ్చు, చక్కగా ఇలా ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై. ఇలా ఒక 2 నిమిషాలు ఉంచేయాలండి. సిమ్లో పెట్టి 2 నిమిషాలు పక్కన పెట్టేస్తే చక్కగా మగ్గిపోద్ది. నెక్స్ట్ ప్రాసెస్లో చూడండి, ఫ్రై చక్కగా గొరకల ఫ్రై అలా తయారైపోతుంది కదా, నాటు గొరకలు అండి. ఇప్పుడు మసాలా పొడి, మసాలాలన్నీ కలుపుకొని ఇలా పొడి చేసేసుకున్నామండి. ఇది చూడండి, ఇలా పొడి చేసుకుని పెట్టుకొని పక్కనే. ఇప్పుడు ఈ పొడి చక్కగా ఇందులో చిమ్మేసుకుంటామేనండి. చూడండి, ఇలా మసాలా పొడి చిమ్మేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉంచుకుంటే గొరకలు ఫ్రై అయితే తయారైపోతుంది. చక్కగా 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టాలండి. ఒక 3 నిమిషాలు పడుతుంది అంతే. సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే గుమ్మగుమ్మలాడే గొరకలు ఫ్రై అయితే తయారైపోతుంది. టేస్ట్ చేసి చూపిస్తాను నేను. పచ్చిమిరపకాయ ముక్కలు లాస్ట్లో వేసుకోండి, ఇలా సీరికల కింద సీరేసుకొని. చూడండి, గుమ్మగుమ్మలాడే గొరకలు ఫ్రై అయితే తయారైపోయింది. కొంచెం కట్టేసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉండి గొరకలు ఫ్రై, నాటు గొరకలు ఫ్రై అయితే తయారైంది. ఇలా సిమ్లో పెట్టి ఒక 20 నిమిషాల నుంచి చాలా చక్కగా మగ్గిపోద్దండి. అసలు మనం అసలు నీటి పోయకూడదు, ఒత్తిన ఆయిల్తో అలా మగ్గనివ్వాలి. మూత పెట్టయితే శుభ్రంగా మగ్గిపోద్దండి. ఇలా గుమ్మగుమ్మలాలి నాటు గొరకలు ఫ్రై అయితే చూడండి, ఈ స్టైల్లో ఒకసారి చేసుకుని చూడండి. నేను టేస్ట్ చేసి చూపిస్తాను. చూడండి, గొరకల ఫ్రై అయితే ఇలా తయారైపోయిందండి. చక్కగా టేస్ట్ చేసి చూపిస్తాను నేను. సపోటా జ్యూస్ చేసుకుని పెట్టుకున్నాను పక్కనే. గొరకలు ఫ్రై కదండి, వేడి వేడి రైస్, జ్యూస్, గొరకలు ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను తిని చెప్తాను మీకు. అలా మసాలా పట్టాలండి. గొరక శుభ్రంగా మసాలా పడితే ఆహా, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి.
మీరు కూడా ప్రాసెస్లో ఒకసారి గొరకలు ఫ్రై చేసుకుని నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా నాటు గొరకలు కదండి. అబ్బబ్బా, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. సపోటా జ్యూస్ అండి, ఫ్రై సపోటా జ్యూస్. చాలా బాగుందండి. ఈ ప్రాసెస్లో కనుక మీరు గొరకలు ఫ్రై చేసుకుని ఏదైనా జ్యూస్ చేసుకుని శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ చక్కగా తినండి. చాలా బాగుంది. పిల్లలతో సహా చాలా టేస్టీగా ఉందండి. పిల్లలతో సహా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ ప్రాసెస్లో చేయండి.